బాబా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ చెప్పకుండా ఉదయగిరి వెళ్ళిపోయారు. ఎవరికీ చెప్పలేదు. చెప్పకుండా కొండ కశ్మూర్ అయ్యా, కశ్మూర్ షరీఫ్ 3.5 సంవత్సరాలు అక్కడ కొండ మీద కఠోర తపస్సు చేసి అక్కడి నుంచి మళ్ళీ బాబా ఉదయగిరి వెళ్ళారు. ఉదయగిరిలో మా నసీమా అక్క నాన్నగారు సయ్యద్ అబూ సాలెహ్ ఆయన కూడా అమ్మో చాలా పవర్ఫుల్ ఒక బాబా ఉన్నారు అని చెప్పి అల్లుడు చిన్న గురువు గారు అల్లుడిని కూతుర్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళి కలిపాక వాళ్ళు ఇంకా వదలలేదు. చాలా ప్రేమగా చూసుకునేవారు. బాబా దెబ్బలు తినేవారు. బాబా మాటలు చాలా సేవ. కాబట్టి మీరు షాదీ విషయం చిన్నప్పుడే పెళ్లి చేస్తారు. 79కి పెళ్ళి అయింది. పెళ్ళి అయ్యాక 7-8 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసా. కొత్తలంకలో ఎవరో బాబా ఉన్నారంట. పాపకి సరిగ్గా మాటలు రావట్లేదు, ఏం లేదు అని చెప్తే బాబాలంట ఈ కాలంలోనూ బాబాలు ఉన్నారా పిచ్చిముండా అలా ఇలా అని తిట్టుకొని తీసుకెళ్లారు. చూస్తే మా అమలాపురంలో నసీమక్క ఇంట్లో మేకల్ని చూసుకుంటూ తెల్ల డ్రెస్ వేసుకుని నా బాబా కూర్చొని ఉన్నారు. అప్పుడు చూడగానే 2 గంటలు ఏడ్చాం. ఆయన్ని పట్టుకొని నేను, నాన్ను పట్టుకుని వారు ఏడ్చాక తర్వాత బాబా ఈ పాపకి ఏం మాటలు రావట్లేదు బాబా అంటే ఆగు అని చెప్పి నేనెవరు అమ్మా, నేను ఎవరు, నీకేమవుతాను అన్నారు మహిళ. అంటే మీరు నా ఊపిరి, మీరు నా ప్రాణం అని తొలి మాట అవి 2 అడిగింది. వచ్చేసింది మాటలు. నేను మీ ఆత్మని, నేను మీరు ఊపిరిని, మీరు నా ప్రాణం అని మాటలు వచ్చేసింది. 4 సంవత్సరాలు వచ్చినా మాటలు రాలేదు దానికి. చూసారు కదయ్యా, ఇది నా ఊపిరి, నా ఊపిరిలో ఊపిరి, నా ప్రాణంలో ప్రాణం, జాగ్రత్తగా చూసుకోండి, కొట్టకూడదు. అదే ఇప్పుడు కూడా బాబానే ప్రాణం. పెళ్లి చేసుకున్నది ఎన్ని దెబ్బలు కొట్టినా పెళ్లి చేసుకోను, బాబా కూడానే ఉండిపోతాను. బాబాని భర్త అయితే ముద్దు కడిగినిస్తాడా? వృద్ధాప్యంలో ఉయ్యాల కట్టి ఊపుతాను, ఉప్పు బస్తలా మోస్తాను. నా బాబా నువ్వు పెళ్లి చేయకు, నన్ను ఒక రిక్షా ఒక 60 సంవత్సరాలు మనిషికి నన్ను రిక్షా మీద తీసుకుని ఇడ్లీలు సాంబార్లు అన్ని ఇచ్చి ఒక జెండా పెట్టి ఎక్కడెక్కడ అనాథులు ఉన్నారో వాళ్ళందరికీ తినిపించి సాయంకాలానికి వచ్చేస్తాను అనేది. నువ్వు తవ్వు అంటే అప్పుడు ఒంటి మీద బాబా వచ్చి సాలువాన్ బాబా వచ్చి పలుకు కొట్టి నుయ్యి తవ్వాను. అక్కడ నుయ్యి తవ్వితే పెళ్లి చేసుకుంటాను అంది. తర్వాత తవ్వేశాక జలపడ్డాక పెళ్లి చేసుకుంటానంటే చేస్తానని, నేను మాత్రం పెళ్లి చేసుకోను. ఎన్ని కోటీశ్వరుడు సంబంధాలు, పెద్ద పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు వచ్చేవారు. అస్సలు తర్వాత బాబా ఆజ్ఞ ఇచ్చాక చేసుకో. ఏం చేస్తావే నువ్వు, కొన్ని బాబాని పెళ్లి చేసుకుంటావంటే చేసేస్తాను అన్నాను. తప్పు అమ్మో, బాబా జ్యోతిమయుడు, బాబా పాదాల కింద ఉంటాను నేను అనేది. ఊరు సమాధి అయ్యాక కూడా నన్ను చంపి నా మీద నుంచి తీసుకెళ్ళండి మీరు కావాలంటే, నేను బాబాని ఇవ్వను అంది. ఆగిపోయింది. ఆ పెళ్లి కూడా చేసిన తర్వాత కూడా ఆ అల్లుడు ఇది ఒక వంతు అయితే 100 వంతులు ప్రేమ బాబా మీద, అంత ప్రాణం. అంత పెద్ద జీతగాడైనా ఇలాగే ఉంటారు నా ముందు కూడా. ఎంతో గౌరవం, ఎంతో. బాబాకి ఒక 10 లక్షలైనా ఇచ్చి ఉంటాడు గోపురం కట్టేయటం. ఒక పైసా దాచుకోకుండా ఏ అల్లుడు ఇస్తాడయ్యా ఈ రోజుల్లో. ఒకసారి చాలా శిష్యులతో ఉన్నారు, ఇంట్లో భక్తులు ఎక్కువ ఉండేవారు. అప్పుడు కూడా 2 అరటిపళ్ళు, అదే మామిడి పళ్ళు వలిచి కోసి పెడుతుంటే ఆ 2 మామిడి పళ్ళు 2వ రోజు దాకా పళ్ళంలో తరగలేదు. ఎంత మందిని పెడుతున్నా ఇంకా వస్తూనే ఉంది. బాబా కిల నవ్వులు, ఇంకా నా చేతులు నిప్పడుతున్నాయి బాబు. ఇక్కడ వచ్చేవారుగా రాగానే ఇద్దరం 1 గంట ఏడుస్తాం. నేను లేననుకోండి
ఇంకా గురువు వెళ్ళిపోయిందా, నేను తలెచ్చకు కూడా. అయితే గురు ఇంకా లోకం నుంచి వెళ్ళిపోయాడని చెప్పి అని కారెక్కిసేవారు. వీళ్ళందరూ పట్టేసుకుంటున్నారు. అమ్మే మీ అమ్మాయా? మేము అమ్మాయి కాదా బాబు, మేము మీ వాళ్ళం కాదా? రెండోది కూడా అయితే ఫోన్లేండి, నేను కూడా మూటాముల్లి కట్టుకుని మీ దగ్గరికి వచ్చేస్తాను అనేది. అంత పని చేయకు, ఉంటానులే అనేవారు. గబా గబా కారేసుకుని స్పీడ్గా వచ్చేసేవాళ్ళు. వస్తాయి, నేను ఇటు తిరిగితే ఇటు రౌండ్ తిరిగిపోయేవారు. నాకు ముఖం చూపించకు అన్నాను, అంతే చూపించు అనేవారు. లేదులే బాబా, నేను చచ్చిపోతాను, వద్దులే అంత పని చేయకు అని చెప్పి అప్పుడు పట్టుకొని ఏడ్చేవాడు. లోకమందరేమో నన్ను చూస్తానికి వస్తే నేనేమో నిన్ను చూస్తానికి వస్తున్నాను, 2 రోజులు ముందే నీకు కలుస్తున్నాను, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావు. చాలా సీరియస్ ఉంటే వెళ్ళాను కదా బాబా, ఒక అమ్మాయి ప్రాణం పోస్తానికి కదా వెళ్ళాను. అది నిజమేలే అని మళ్ళీ కనపడాలి. అమ్మేది 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 మెతుక్కుంటారు కళ్ళు. చాలా చాలా ప్రాణంగా ఉంటారు. ఆ ప్రేమ కూడా 1000 తల్లులు ప్రేమ. ఎవరైనా ఆరోగ్యం బాగలేకపోయినా, క్యాన్సర్ పేషెంట్లు ఉన్నా తన ఇంగిలి ముద్ద తాకి తినిపించిన ఒక మా అమ్మ ఇప్పుడు ఉంది, 100 ఏళ్ళు. ఆ మా అమ్మకి ఇప్పుడు కూడా, ఆ మా అమ్మకి కళ్ళు కనపడే కాదు. కనపడకపోతే 96 అక్కడ తపస్సు చేస్తుంటే నా బాబా, అయ్యా అయ్యా నాకు కళ్ళు కనపడటం లేదయ్యా అంటే, కాలువ దగ్గరికి వెళ్ళి తెరచాటు 3 సార్లు ఇలాకేంటి, 4వసారి శుభ్రమైన నీళ్లు తీసుకురా అని చెప్పి తీసుకొచ్చాక, ఈ నీళ్లు 40 రోజులు తాగు, నీకు జీవితంలో కళ్ళజోడు పడదు, ఆపరేషన్ అవ్వదు. ఇప్పుడు కూడా కళ్ళు కనపడతాయి మా అమ్మకి. ఎన్నో క్యాన్సర్ పేషెంట్లకి, ఎన్నో జబ్బులకి నయం చేసేసేవారు. వ్యాపారానికి వాటికి మనతో మాట్లాడుతూనే భూమి మీద ఏదో ఏదో రాసుకుంటూ ఉండేవారు. అలా అలా ఆ శక్తి తీసేసేవారు అనమాట. ఇప్పుడు మీరు ఉన్నారని చేత్తో పట్టుకొని అలా తండ్రి మా చేతిలోది ఇలా అంటూ ఉంటారు. ఈ జన్మ పాపాలని ఇలా లాగేస్తూ ఉంటారు కనపడకుండా. అన్నదానం అంటే చాలా ప్రాణం నాకు చెప్పేవారు బాబా. అమ్మా చివరి మాటలు, అమ్మా అప్సరి జన్మ పాపాలు కడిగే రోజు ఎప్పుడు వస్తుందో వాళ్ళు మన ఇంటికి నెత్తుకుంటూ వస్తారు, గుండె నిండా ఆవేదనతో. ఏలిన నాటి శని పోయే రోజు ఎప్పుడు వస్తుందో వాళ్ళు ఆటోమేటిక్గా నువ్వైనా వాళ్ళకి ఎదురవుతావు, వాళ్ళైనా నీకు ఎదురవుతారు. ఆ టైంలో వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి వాళ్ళలో గుండెల్లో ఉన్న ఆవేదన అంతా లాక్కొని అమ్మా వాళ్ళకి సంతోషపెట్టి దీవించి పంపించమ్మా, చేస్తావు కదా. నా భక్తులు మాంసం వేయలేదు, చేపలు వేయలేదు అనరు, గంజన్నమైనా తింటారు, నిరాకరించరు. నా భక్తులకి ఆకలిగా పంపించకే. నీ కడవ నీళ్లు ఎవరు తాగుతారో ఇక్కడ ప్రళయం రోజు నా శిష్యులై ఉంటారు అని. నేను 94 నుంచి పీఠం ఉంది, వేలాది భక్తులు ఉండేవారు. అక్కడ ఒక పెంకిటిల్లు, ఆ పెంకిటింట్లో కూడా చాలా దేవుడు నాకు శక్తి ఇచ్చే ముందు కూడా అన్నం అంటే ఏంటో, బియ్యం గింజ ఎంత విలువ అది చూపించాడు. ఉండటానికి మహారాణిలా పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నాను, 4 అమ్మాయిలు పనివాళ్ళు, 5 ఈ పిల్లలు. కానీ ఎప్పుడు ఇలా ఉన్న చెయ్యి ఇలా అవ్వలేదు. 3 సంవత్సరాలు ఇన్ని నూకలు కూడా ఇంత గింజ వండి కాసి అదే ఆకలిస్తే పిల్లలకి తినిపించి ప్రవక్తలు కథలు చెప్తూ పడుకోబెట్టేసేదాన్ని. కానీ నా భగవంతుడు చిన్నప్పుడు చేసిన అన్నదానం, ఆ నాన్నగారు కూడా ఏం కావాలి, నీకు ఏం బట్టలు కావాలి, రేపు ఒక 100 కేజీలు భోజనం వండి అన్నదానం చేయండి నాన్న, ఇదే చెప్పేదాన్ని. నా మాటకి ఎదురు ఎవరు తిరిగేవారు కాదు. ఆ పుణ్యమే ఈరోజు నాకు సత్యమైన మహాశక్తి అయిన నిజమైన గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర్, తల్లి తండ్రికి కూడా శతకోటి నమస్కారాలు. నాకు జన్మించిన తల్లి తండ్రికి, నా కన్నయ్యకి,
మెయిన్ పాషా షహీద్ బాబా. ఆ మహాత్ములు దీవెన వల్లే పుట్టాక ఆయనే ఒక కాపీ మా ఆబిద్ బాబా. ఎందుకంటే కల్లో కూడా మన పాషా షహీద్ గర్భగుడి నా నా సింహద్వారానికి తగిలి ఉంటది. ఒక్కొక్కసారి మన పాషా షహీద్ బాబా సమాధి, ఈ బాబా సమాధి అయిపోతుంది. ఆ గుడే ఈ గుడి అయిపోతూ ఉంటుంది. వారే వీరే వారు. బాబా జీవంతో ఉన్నప్పుడే తెరచాటులో వెళ్ళక ముందే వసీం సర్కార్ కి తన భక్తులకి నిన్న టికెట్ కి డబ్బులు ఇచ్చి రెహమతాబాద్ పంపించేవారు కలిసి రమ్మని నాది పాదాభి నమస్కారాలు చెప్పాము. బాబా చెప్పేవారు, అమ్మా నేను ఇంకా ఆ నవ్వు, ఆ రూపం పోయింది. ఇప్పుడు ఏదో చిరాకు, సహనంతోనే ఉంటాను పేషెంట్లకి. ఏంటంటే గురువు సమాధి అయ్యాక ఈ గుండె సమాధి అయిపోయింది అంతే. ఏంటంటే నేను 45 సంవత్సరాలు తపస్సు చేసిన శక్తి అంతా నీకు అర్పిస్తున్నాను. నా చెయ్యి నీ చేతిలో కలిసిపోయింది అని ప్రమాణం చేసి ఆ రోజు మొహర్రం ఇంట్లో 3000 మందికి భోజనాలు. ఆ పండగకి ఎక్కడ ఉన్నా వచ్చేసేవారు. నేను రొట్టెల పండుగ చేసేటప్పుడు, ఈసారి మీరు వస్తారు కానీ తప్పకుండా రావాలి మీరందరూ. మన భక్తులు ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకురండి. ఆ పలావ్ కూడా ఆ రుచి ఇంకా తింటుంటే తినాలనిపిస్తుంది అయ్యా. ఆ కట్ట, ఆ రుచి ఏంటంటే దాంట్లో అబ్రహం ప్రవక్త గారి మక్క మన జంజం ఆబే జంజం నీళ్లు, తర్వాత ఇవన్నీ కలిపి 30 దేవతలు 1,25,000 సార్లు వేద మంత్రాలు చదివి భోజనాల్లో ఆ నీళ్లు కూడా వేస్తాను. ఆబిద్ బాబా పండక్కి కూడా అంతే. ఆ అక్షయ పాత్ర ఈ రోజు దాకా ఒక ఆదివారం 3 కేజీలే వండుతా. 50 మంది ఉన్నా సరిపోతుంది. ఒక్కొక్కసారి 11 కేజీలు వండుతా. అదే రాత్రి దాకా తరగదు. ఇప్పుడు ఎందుకంటే 96 లో ఈ ఊరు వచ్చాను. 82 మారంపల్లి కూడా చాలా రాజులందరూ చాలా మహనీయులు. పాపం ఊరోళ్ళు కూడా మంచి వాళ్ళే. ఇప్పుడు జాగారం రాత్రి వస్తుంది, ఒక 40 కేజీల పొలం వండి అందరికి భోజనాలు పెట్టుకుంటాను. అల్లా దయ వల్ల, గురు దీవెన వల్ల స్నానం చేస్తూ ఉంటాను. మళ్ళీ ఏమో నేను దిష్టి తగలకుండా ఉండడానికి సుర్మా వేసాక ఇక్కడ కాకి బుట్టు పెట్టేదాన్ని, ఇక్కడ లోన దిష్టి తగలకుండా ఉండడానికి బాగా. నాకనేవారు, దిష్టి తగులుతుంది, కాలుకు బొట్టు పెట్టుకురా అనేవారు, కాటికి బొట్టు పెట్టుకు అనేవారు. ముస్తాబాబు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా గాజులు వేసుకుని పెళ్లి కూతురులా ఉండాలి. మరి 30 దేవతలు వచ్చే నీ శిష్యురాలు నువ్వు ఎలా ఉంది అని చెప్తే, ఇదిగో ఇంత అందంగా ఉందని చెప్పొద్దా నేను అనేవారు. బాబా భోజనం కూడా ఇంతే తినేవారు. తింటే ఇదేంటి బాబా ఇంత అన్నమేనా తినేది, ఇంకో ముద్ద, దేవుడు ముద్ద తిను బాబా, కొన్ని నా ముద్ద తిను అని చెప్పి తినిపిస్తే తిన్నాను. 14 బాగుండాలి ఈ బొచ్చులో ఉన్నాయి అనేవారు. ఇంత కొత్త బొచ్చేసుకొని నా బంగారు కొండ, నా బంగారు గుమ్మడికాయ అనేదాన్ని నవ్వుకొని. ఇంకా ఒక 40 సంవత్సరాలు ఉందరు ఈ భక్తులు. నా ఇంట్లో ఉండాలంటే నా ఇంట్లో ఉండాలి. ఇలా ఉదయగిరి వీళ్ళు అందరూ ఇంకా ఎవరికి లేకుండా ప్రశాంతమైన చోటుకు వచ్చేసారు. అంతలో ఉపదేశం సల్లే అలా ముహమ్మద్ యా రబ్బీ సల్లల్లాహు అలైహి వసల్లం, ఈ శ్లోకం ఎక్కువ. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్ చదవమనేవారు. లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్. అల్లా మాలిక్ రబ్బుక యా రబ్బీ అంటే అల్లా మాది, రబ్బుక యా రబ్బీ కూడా నాకు ఇచ్చారు.
ఇప్పుడు ఎవరైనా కష్టాల్లో వచ్చే వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారు మీరు? ఎవరైనా సమస్యలు ఇవ్వండి వస్తూ ఉంటారు కదా. क्या माहिन సమస్యల్లో ఎవరైనా సమస్యల్లో వస్తే ఏం చేస్తారు ఒక బోల్తే హై. कौन है తుమే मैं ఎవరైనా మీ దగ్గరికి వస్తే మీరు ఏం చేస్తారు? వస్తే చూస్తాను, చూసి బాబా చెవిలో మాటలు వస్తుంటాయి, కస్మూరయ్య మాటలు, మస్తానయ్య మాటలు, బాబా మన బాబా గారు మాటలు చెవిలో నాడి చూస్తాను. దుష్ట శక్తి ఉన్నా, ఏదైనా కర్మ ఉన్నా, ఏమున్నా తెలిసిపోద్ది. ఎక్కువ డేంజర్ ప్రమాదంలో ఉన్నా కూడా ఒక డాక్టర్ లాగా వాళ్ళకి మొత్తం చెప్పాను. పర్వాలేదు, ఎన్ని సంవత్సరాల నుంచి బాగలేదు, ఇంత గ్రహపాటు ఉంది, ఈ రక్షక లెక్క కాల్చండి, 101 రోజు పక్షులకి ఆహారం వేయండి, ఇలా ఇలా చేయండి అని చెప్పి హోమం చేసి తావేసి ఇచ్చి రక్షక కట్టి పంపిస్తాను. ఇన్ని రోజులకి మళ్ళీ 40 రోజుల తర్వాత ఒకసారి వచ్చి బాబాకి పూలు ఎక్కించుకోండి, తగ్గలేదనుకో ఇంకొకసారి రండి, బాబా చుట్టూ 21 ప్రదక్షిణలు చేయండి అంటారు. వాళ్ళు నక్షత్రాన్ని పెట్టే రాయి అంత నేను నేర్చుకోలేదు. ఖురాన్ చదవటం వచ్చు, ఉర్దూ చదవటం వచ్చు, రాయటం సరిగ్గా రాదు. చదువు కూడా మూడు క్లాసులు చదివాను. మూడు క్లాసులు కూడా సంవత్సరంలో 3 సార్లు వెళ్ళి ఉంటానేమో. ఈ జవాన్లు వీళ్ళు 8 మంది జవాన్లు, 8 మంది పాలేర్లు ఇంట్లో. చిన్నమ్మ అయ్యా బడికని వెళ్ళి అక్కడ గుళ్ళోనే ఉంటుంది, బడికి వెళ్ళాలంటుంది చెప్పేసేవారు. నాన్నగారు ఆఫీస్ రూమ్ లో పిలిచేవారు, నాయనమ్మ పెద్దనాన్న అందరూ కూర్చొని ఉండేవారు. బడికి వెళ్ళటం లేదంట, ఎందుకు, నిజం చెప్పు అని. నిజం చెప్పనా అబద్ధం చెప్పనా అనేదాన్ని. అబద్ధం అంటే ఏంటి, నిజం అంటే అబద్ధం అంటే బడికి వెళ్ళాను, నిజం అంటే బడికి వెళ్ళలేదు. బడికి వెళ్ళకుండా ఏం చేస్తున్నావు అనేవారు. అక్కడ బాబా కూర్చొని ఉన్నారుగా కబ్రస్థాన్లో. ఆ బాబాకి పాపం బీపీ అంతా ఎర్రగా కందిపోతుంది నాన్న, అందుకోసం నీడ ఇస్తానికి వెళ్తున్నాను. షబ్బాష్, వెరీ గుడ్, పెర్ఫెక్ట్ డ్యూటీ, యువర్ పెర్ఫెక్ట్ డ్యూటీ. మా అమ్మగారేమో నేను కర్ర పెట్టుకుని మీకు కర్ర ఇచ్చింది ఎందుకు, దాన్ని కొడతారంటే మళ్ళీ గుండె కట్టుకుంటున్నారా దానికి, పిచ్చిది, ఈ ధనం, ఈ నగలు, ఈ పొలం, ఇది మనకేం రాదు, కట్టు గుడ్డలు కూడా రావే. నా అమ్మాయి సమాధి అయ్యాక కూడా మానవ సేవ చేస్తుంది. అమ్మ కడుపులో ఉన్నప్పుడే విద్యాంశులు ఇచ్చేశారు. నేనేమో ఇంత వలి అల్లా, నా అమ్మాయి ఇంత వలి. కరెక్ట్ చేస్తున్నావు బిడ్డ, చెయ్యి. 30 సంవత్సరాల క్రితమే, 30 సంవత్సరాల వయసు తర్వాత అమ్మ ఇలా మారిపోద్ది. 5 పిల్లలు పుడతారు, మానవ సేవకి వెళ్ళిపోతే చేతిలో కత్తి వచ్చేస్తుంది, రాక్షసులకి కూరగాయలు నరుకుతూ వెళ్ళిపోద్ది అని అమ్మ కడుపులో ఉన్నప్పుడే చెప్పేశారు.